మీరు గాని ఐఫోన్ యూజర్ అయితే ఈ వీడియో మీకోసమే. యాపిల్ అయితే కొత్తగా ఐఓఎస్ 26 వెర్షన్ అయితే తీసుకొచ్చిందనమాట. అందులో కొన్ని చేంజెస్ అయితే చేశారనమాట. లైక్ డిజైన్‌లో గాని అండ్ అలానే కొన్ని ఫీచర్స్‌లో గాని. సో, ఈ కొత్త వెర్షన్ అనేది ఏ డివైస్‌లో సపోర్ట్ చేస్తుందో లిస్ట్ అనేది మీరిక్కడ చూసుకోవచ్చు. సో, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి డిజైన్ అనమాట. లైక్ ఇంటర్‌ఫేస్ అనేది చాలా చేంజ్ అయిపోయిందనమాట. లైక్ లిక్విడ్ గ్లాస్ టైప్‌లో అయితే ఉంటుందనమాట. మీరిక్కడ చూస్తున్నారు గదా! లిక్విడ్ గ్లాస్ అనేది. లైక్ ఈ లిక్విడ్ గ్లాస్‌లో ఏంటంటే రిఫ్లెక్షన్స్ అనేటివి చాలా రియలిస్టిక్‌గా ఉంటాయన్నమాట. మీరు ఫోన్‌లో గూడా ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం ఇంటర్‌ఫేస్ అండ్ యాప్స్ గూడా మొత్తం ఈ టైప్‌లో అయితే ఉంటాయన్నమాట లిక్విడ్ గ్లాస్‌లో. అండ్ అలానే యాపిల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని లైవ్ ట్రాన్స్‌లేషన్ అయితే తీసుకొచ్చారన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళైతే జపాన్‌లో మాట్లాడుతున్నారు. అదైతే మీకు అర్థం కాలేదు. అదైతే ఇంగ్లీష్‌లోనే లైవ్ ట్రాన్స్‌లేట్ అయితే చేస్తుందన్నమాట. లైక్ అప్పటికప్పుడే. ఇది మెసేజెస్‌ని గూడా లైవ్ ట్రాన్స్‌లేషన్ అయితే చేస్తుందన్నమాట. లైక్ ఈ ఫీచర్ అనేది ఎయిర్‌పోర్ట్స్‌లో గూడా సపోర్ట్ ఉంది. అండ్ అలానే నార్మల్ మెసేజెస్ గూడా సపోర్ట్ ఉందన్నమాట. అండ్ అలానే విజువల్ ఇంటెలిజెన్స్‌లో మీరేదైనా స్క్రీన్ షాట్ తీసి లైక్ ఈ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే దాన్ని రౌండ్ అప్ చేసి ఇదేంటి అని అడిగితే దాని గురించి మొత్తం డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట. లైక్ విజువల్ ఇంటెలిజెన్స్‌తో. అండ్ ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే తీసుకొచ్చారన్నమాట ఈ కొత్త వెర్షన్‌లో ఐఓఎస్ 26లో. సో, మీ ఫ్రెండ్స్‌లో గాని ఎవరైనా ఐఫోన్ యూజర్స్ ఉంటే ఈ రీల్ వాళ్ళకి షేర్ చేసేయండి.